प्यार में पड़ी पोया में, ओ मैया तेरे प्यार में पड़ी पोया में, प्यार में छोड़ दिया मैं, ओ मैया तेरे प्यार में छोड़ दिया मैं। खाना पीना नहीं रे बाबा कड़पू के, निद्रा गिद्रा आते नहीं रे కళ్ళకే, జిందగీ హలాల్ అందిరో. నిజంగానే ఇక్కడ గోల్కొండ, హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్ అహ్మద్ అనే ఒక యువకుడికి జిందగీ హలాలే అంది. ఆయన తన రెండో భార్యని హలీం లాగా చేసేసాడు, కత్తితో పొడిచి చంపేశాడు. అది ఎందుకు మనం చూద్దాం. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతంలో జాకీర్ అహ్మద్ అనే ఆయన ఉంటాడు. ఆయన ఫస్ట్ ఒక భార్యని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. హ్యాపీగా ఆ భార్య పిల్లలతో సంసారం చేసుకుంటే అయిపోయేదానికి అతను ఇంకో భార్య నజ్రియా అని ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అదేమని అడిగితే, మా మత సాంప్రదాయం ప్రకారం మేము ఎంతమందినైనా చేసుకోవచ్చు, మా మత సాంప్రదాయం ప్రకారం నాకు నచ్చింది నేను చేసుకున్నాను అన్నాడు. సరే, ఇటువైపున కూడా ఆ రెండో పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా పోనీలే అని చెప్పి రెండో భార్యగా వచ్చింది. అక్కడ సంసారం చేశాడు, ఒక 3 పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత సంసారం ఇద్దరు భార్యలతో పిల్లలతో వెళ్ళిపోతుంది అనుకుంటుండగా అనుమానం అనే పెనుభూతం వచ్చేసి జాకీర్ అహ్మద్కి తగిలింది. అది పట్టి పీడించేసి అతను రెండో భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. అనుమానం పెంచుకుని తరచూ గొడవలు పడటం చేస్తున్నాడు. విషయం ఏంటంటే, ఇప్పుడు రెండో భార్య కరెక్ట్ అని నేను చెప్పట్లా, ఆవిడ తప్పు చేసిందో లేదో అనేది మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు నీ కోపం వచ్చినప్పుడు ఆమెతో సెటిల్ చేసుకుని ఆమె పిల్లలకి ఆమెకి ఏదో ఒక దారి చూపించి నీ దారి నువ్వు మొదటి భార్య అని పిల్లల్ని పెట్టుకుని బతికినా ఒక రకంగా వెళ్ళిపోద్ది జీవితం. అంతేగాని నువ్వు పట్టలేని కోపంతో వెళ్ళి భార్యని చావగొట్టావు. ఇప్పుడు రెండో భార్య అని నువ్వు పెళ్లి చేసుకున్నది ఆమె ఒక్కదాన్ని కూడా కాదు, ముందు ఇంకో భార్య అని చేసుకున్నావు. ఇప్పుడు మొదటి భార్య పిల్లల పోషణ ఏమవుతుంది? ఇప్పుడు రెండో భార్యని శాశ్వతంగా పైలోకానికి పంపించేసావు. ఆమెకున్న 3 పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ అమ్మా నాన్న ఆల్రెడీ వృద్ధాప్యంలోకి వచ్చేసి ఉంటారు. వాళ్ళు కనీసం కొడుకున్నారని చెప్పుకోవడానికి కూడా లేకుండా నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటావు. నీ పరిస్థితి ఏంటి? అతననే కాదు, ఏ కులం అయినా ఏ మతమైనా ఎందులోనైనా సరే ఒక భార్య ఉండగా రెండో భార్యని చేసుకోవడం అనేది చాలా బుద్ధి తక్కువ పని. ఎందుకంటే ఒకళ్ళతోనే పట్టడం కష్టం ఈ రోజుల్లో. అలా అయిపోయింది సొసైటీ. మీరు రెండో భార్యలను ఎందుకు చేసుకోవాలి? మైండ్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? తర్వాత వాళ్ళ జీవితాలు ఎందుకు